ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఈ మాటలు యోబు గ్రంథం 2వ అధ్యాయం 8-9లో ఉన్నవి. దేవుని దూషించువారు మరణమగుదరని అర్థమవుచున్నది. దేవుడు స్తుతికే పాత్రుడు, కానీ దూషణకు పాత్రుడు కాడు. అయినప్పటికీ ఎంతోమంది కష్టములు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు దేవుని దూషించుచున్నారు. యోబుకు కష్టములు వచ్చి తన ఆస్తి అంతయు పోయెను. కన్న బిడ్డలందరూ చనిపోయిరి. చివరకు వ్యాధితో మొత్తబడెను. అప్పుడు అతని భార్య, మనకెన్నో కష్టములు వచ్చినవి, నీకు వ్యాధి కూడా వచ్చినది, ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నవి. దేవుని దూషించను లేదు. అవును, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వము మీరు విసర్జించుడి అని వాక్యం చెప్పుచున్నది. ఎఫ్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం 29-31 వచనంలో మనము చూడగలము. పాపం వలన నీకు శిక్ష వచ్చినప్పుడు దేవుని నిందించుచున్నావా? దేవుడు నిన్ను పరిశోధించి పరిశుద్ధపరచుటకు శ్రమలను, కష్టములను అనుమతించినప్పుడు నీవు విసిగి ప్రభువును విడనాడుచున్నావా? క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు క్రీస్తును నిందించిరి. మత్తయి సువార్త 27 అధ్యాయం 44వ వచనంలో చూస్తాం. కానీ తరువాత రెండవ దొంగ తన పాప శిక్షను తాను అనుభవించున్నానని గ్రహించి క్రీస్తును నిందించుట మాని ప్రార్థించుట మొదలుపెట్టెను. నీ కష్టములో దేవుని నిందించక నీ పాపములు ఒప్పుకొని ప్రార్థించుము. నిన్ను నిందించు వారి కొరకు ప్రార్థించుము. క్రీస్తు నిమిత్తము నీవు నిందించబడిన ఎడల సంతోషించుము, ఎందుకంటే పరలోకంలో నీ ఫలము అధికమగును.